నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ప్రభుత్వ పథకం. దీని ద్వారా రైతులు రాయితీ రేటుకు రుణాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తోంది. సాధారణంగా కొన్ని రంగాలలో మనీ లెండర్లు వసూలు చేసే అధిక రేట్ల నుండి రైతులను కాపాడడానికి ప్రభుత్వం రూపొందించిన గొప్ప పథకం ఇది. ఈ పథకం కింద రైతులు 2% కంటే తక్కువ వడ్డీ రేటుతో రుణాలను పొందవచ్చు. అంతేకాకుండా లబ్ధిదారులు వారు తీసుకున్న మొత్తాన్ని పంట యొక్క కోత లేదా మార్కెటింగ్ వ్యవధిపై ఆధారపడి తిరిగి చెల్లించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం అనుమతిస్తోంది. దీని కింద రైతులకు పంట బీమా పథకాన్ని కూడా ఇస్తారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కిసాన్ క్రెడిట్ కార్డును పొందడానికి దరఖాస్తుదారుడు మొదట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ యొక్క వెబ్సైట్ను ఓపెన్ చేసి అందులో ఈ కార్డుకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసి అందులో మీ వివరాలను ఫిల్ చేయాలి. తర్వాత దరఖాస్తుదారుడు తన గుర్తింపు కార్డులలో పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డు యొక్క కాపీ పత్రాలను దరఖాస్తు ఫామ్ కలిపి మీకు సమీపంలో గల బ్యాంక్ వద్ద సమర్పించాలి. MNREGA జారీ చేసిన జాబ్ కార్డ్ మరియు ఓటర్ యొక్క ఐడి కార్డును జత చేయొచ్చు. అలాగే చిరునామా, రుజువు కోసం రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ మరియు ఇంటి యొక్క గత 3 నెలల యుటిలిటీ బిల్లులు కూడా సమర్పించాల్సి ఉంటుంది. రుణ అధికారి రుణ మొత్తాన్ని మంజూరు చేసిన తర్వాత కిసాన్ కార్డ్ దరఖాస్తుదారుడి చిరునామాకు పోస్టల్ ద్వారా పంపబడుతోంది. ఆ తర్వాత కార్డుదారులందరూ తమ కార్డు యొక్క క్రెడిట్ పరిమితికి అనుగుణంగా మీకు కావలసిన వస్తువులను కొనుగోలు చేయొచ్చు. వినియోగదారులు తీసుకున్న క్రెడిట్ మొత్తానికి మాత్రమే ప్రభుత్వం వడ్డీని వసూలు చేస్తోంది.